హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. టెక్నాలజీ. ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎంత మంచి ఉన్నప్పటికీ ఎక్కడ చెడు జరుగుతుందేమో అని ఈ మూవీస్లో చూపిస్తారు. ఫ్యూచర్లో పని మనుషులకు బదులు పని రోబోట్స్ ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. అలా ఆ రోబోట్స్ అని ఒక్కసారిగా మనుషులపైకి తిరగబడితే ఏమవుతుంది? అలాంటి సిచ్యువేషన్లో ప్రెగ్నెంట్ అయిన మన హీరోయిన్ వాటి నుండి ఎలా తప్పించుకుందని ఎంతో అద్భుతంగా థ్రిల్లింగ్గా సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టి చెప్పిన మూవీనే మదర్ ఆండ్రాయిడ్. మూవీ ఓపెన్ చేస్తే మన హీరోయిన్ అయిన జార్జియాని అలాగే తన బాయ్ ఫ్రెండ్ అనే శామ్ ని చూపిస్తారు. ఇప్పుడెందుకు ఏమో కోల్పోయినట్టు కూర్చోన్నారంటే ఒక 2-3 డేస్ బ్యాక్ వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ గా మూవ్ అయినందువల్ల ఇప్పుడు జార్జియా ప్రెగ్నెంట్ గా ఉంటుంది. మంచి విషయమే కదా అంటే మంచి విషయమే, బట్ ఒక 5-6 ఏళ్ల తర్వాత జరిగింటే ఇంకా మంచిగుండేది. వాళ్ళు జస్ట్ ఇప్పుడే టీనేజ్ లోకే వచ్చినారు కాబట్టి కొంచెం చేదువార్తనే చెప్పొచ్చు. అయినా శామ్ కూడా తను ఏ డెసిషన్ తీసుకున్నా సపోర్ట్ చేస్తాననే చెప్తాడు. చివరికి పెళ్లి చేసుకునే కూడా మన శామ్ రెడీనే. అదే టైంకి మన హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ రావడంతో ఆ టెస్ట్ కిట్ ని ఫ్లష్ చేసి తన ఫోన్ ని అక్కడే పెట్టేసి వచ్చేస్తుంది. అది క్రిస్మస్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక పార్టీ పెట్టింటారు. అలా బయటికి వెళ్లేటప్పుడు వీడు ఒక కోట్ ఎత్తుకొచ్చిస్తాడు. చూసేదానికి మన హీరోయిన్ వాళ్ళ అన్నలాగే ఉన్నాడు కదా, బట్ అది ఒక రోబోట్. చెప్తుంది కదా, పని మనుషుల బదులు రోబోట్ మనుషులు. మనోడు బయటికి వెళ్తా ఉంటే హ్యాపీ హాలోవిన్ అంటుంది. రే ఇది క్రిస్మస్ రా అని చెప్తే అవునా సార్, అలా అయితే హ్యాపీ క్రిస్మస్ అంటుంది. దాని తర్వాత ఆ పార్టీలో చూపిస్తారు, అక్కడ కూడా పనిచేసేందుకు రోబోట్సే. అప్పుడు ఆ పార్టీని హోస్ట్ చేసేవాడు మా అందరికి డ్రింక్స్ పట్రా అంటాడు. బట్ మీకు ఇంకా ఏజ్ రాలేదని చెప్తే వాడేదో జస్ట్ ఒక 4 డిజిట్ కోడ్ చెప్తాడంతే. అది చెప్పిన వెంటనే టక్కని వెళ్ళి తెచ్చేస్తుంది. మన హీరోయిన్ కూడా తాగదాం అనుకుంటే శామ్ వద్దంటాడు. ఆ చిన్న లాగలాట్లో గ్లాస్ కింద పడిపోయినందువల్ల మన హీరోయిన్ కోపంగా రెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది. తన వెనకాలే తన ఫ్రెండ్ వెళ్తే జరిగిండే విషయాలని చెప్తుంది. పర్లేదు, తను కొంచెం సపోర్ట్ చేసినట్టుగానే మాట్లాడుతుంది. సరే నెక్స్ట్ టైం చేస్తామని అడిగితే అదే టైంకి అదేదో ఒక సౌండ్ చెవులు చిల్లులు పడేలా వినిపిస్తుంది. అలాగే కిందేమో చావు కేకలు వినిపించేసరికి పరిగెత్తా కిందకెళ్ళి చూస్తే ఆ రోబోట్స్ అని మనుషులపైన అటాక్ చేసేదే కాక చంపేదానికి ట్రై చేస్తుంది. మన హీరోయిన్ ఒక రోబోట్ పట్టుకునే దానికి వెళ్తే శామే దాన్ని అడ్డుకొని ఫైట్ చేస్తా అంటాడు. బట్ వాడిని అది పీకలు పిసికేయడంతో వెనక నుంచి ఒకడు బేస్బాల్ బ్యాట్ తోని ఒక్కటిస్తాడు. మనుషులకి ఎలాగైతే రక్తం కక్కి చనిపోతారో అలాగే దానికి కూడా అదేదో ఆయిల్ లాంటిది బయటకు వచ్చి చనిపోతుందంటే చనిపోతుంది కాదు, డియాక్టివేట్ అయ్యి కింద పడిపోతుంది. వీళ్ళే భయంతో వణకతా అంటే బయటేమో భయంకరమైన సౌండ్స్ వస్తుంది. ఏమైందని బయటికి వెళ్ళి చూస్తే ఆ రోడ్డు మొత్తం రణరంగంలా ఉంటుంది. ప్రతి ఇంట్లో రోబోట్స్ ఉంది కదా, వాటి చిప్పులు కూడా దొబ్బి ప్రతి ఒక్కరిని చంపుకుంటా వస్తుంది. మధ్యలో ఆ రోబోట్స్కి ఎవరు గన్ను ఇచ్చినారో తెలియదు కానీ రోడ్లో కనిపించిన వాళ్ళంతా షూట్ చేస్తుంది. తన ఫ్రెండ్ పోలీస్ కన్నా కాల్ చేద్దాం అనుకుంటే అక్కడున్న మొబైల్స్ అని ఒక్కసారిగా పేలిపోవడంతో తన తల పేలే చనిపోతుంది. ఎలాగో మన హీరోయిన్ మొబైల్ తెచ్చుకోలేదు కాబట్టి తను ఇప్పుడు బతికిపోయింది. అట్లే జూమ్ అవుట్ చేస్తే ఆ ఒక్క ఇంట్లోనే కాదు, ఆ ఒక్క రోడ్లోనే కాదు, ఆ ఊరు మొత్తం అలాగే జరుగుతుంది. అక్కడ సీన్ కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఒక దట్టమైన అడవిలో క్యాంప్ వేసుకొని మన హీరో అండ్ హీరోయిన్ ఉంటారు. ఇప్పుడు మన హీరోయిన్ 9 months ప్రెగ్నెంట్ అనమాట. వీళ్ళున్న సిచ్యువేషన్ కి వీళ్ళు అనుకుంటే అప్పుడే దాన్ని ఏమైనా చేసుకోవచ్చు, బట్ వీళ్ళిద్దరూ కలిసే ఆ బేబీని కావాలనుకుంటారు. ఈ 9 months లో ఏం జరిగిందంటే మనుషులు సగానికి సగం మంది పైన చనిపోయినారు. ఆ రోబోట్సే రాజ్యాన్ని ఏలుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ రోబోట్ వచ్చి అటాక్ చేస్తుంది కూడా తెలియక కంటి మీద రెప్ప వేయకుండా జాగ్రత్త పడుతున్నారు. వీళ్ళ దరిద్రం ఏంటంటే ఆ రోబోట్స్ అన్ని మనుషుల్లాగే ఉండడంతో పక్కన వచ్చి నిల్చుకున్నా కూడా మనిషి అని గమ్మున ఉండిపోతారు. వీళ్ళు పాప పుడుతుందా బాబు పుడతాడని మాట్లాడుతా అంటే బయట ఎవరో వెళ్ళినట్టు చూపిస్తారు. ఆ చిన్న సౌండ్కే మనోడు గన్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. పర్లే, ఈ మాత్రం జాగ్రత్త ఉండకపోతే మనోళ్ళు 9 months దాకా సర్వైవ్ అయిండరేమో. మనోడు 1-2-3 సార్లు చుట్టూ చెక్ చేసిన తర్వాతే లోపలికే వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు. వీళ్ళు ఒకే చోట ఉండలేరు కాబట్టి కొంచెంగా ముందుకు వెళ్తా ఉంటారు. అయినంత వరకు రోడ్డు వైపు వెళ్లకుండా అడవి మధ్యలోనే వెళ్తా ఉంటారు. ఒక ఫ్రేమ్ లో మనోడు చూసేందుకు నాకేమో విల్ స్మిత్ లాగే ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక కార్ ని ఎవరో అటాక్ చేసినట్టు ఉంది. అలాగే ఒక మనిషిని ప్రాణాలతోనే అంటిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కరెక్ట్ గా అక్కడి నుంచి 1 or 2 kilometers ట్రావెల్ చేసిన తర్వాత ఒక ఆర్మీ బేస్ కి రీచ్ అవుతారు. ఆ రోబోట్స్ కూడా మనుషుల్లాగే ఉంటాయి కదా, సో వీళ్ళు రోబోట్సా కాదా అని తెలుసుకునేకి ఎలా వచ్చినారు అని అడిగితే నడుచుకొని చెప్తారు. ఏమైనా వెపన్స్ ఉందా అని అడిగితే ఉంది అంటారు. సరే ఆ అమ్మాయి ఏదో కడుపు కింద దాస్తుంది ఏంది అని అడిగితే నేను ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాతే లోపలికే రప్పిస్తారు. అయినా కూడా వాళ్ళు మనుషులా కాదని కనుక్కునేకి వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేసే కన్ఫర్మ్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు గన్స్ అని తీసుకునేసే వదులుతారు. ఇప్పుడే ఆ 9 months లో ఏం జరిగిందనే విషయమే మన హీరోయిన్ చెప్తుంది. ఎప్పుడైతే ఆ రోబోట్స్ అటాక్ చేసేది స్టార్ట్ చేసిందో అప్పుడే వీళ్ళంతా జాగ్రత్త పడిపోయింటారు. బట్ ఒక స్టేజ్కి అవన్నీ ఎక్కువ అవడంతో ఈఎంపీ అనే దాన్ని యాక్టివేట్ చేసింటారు.
ఈఎంపీ అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్. అది వన్స్ యాక్టివేట్ చేస్తే చుట్టూ ఒక రేడియస్ వరకు ఏ ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా పనిచేయదు. సపోజ్ ఆ ఈఎంపీ రేంజ్ 1 కిలోమీటర్ అనుకోండా, ఆ 1 కిలోమీటర్ లో ఉండే రోబోట్స్ అన్ని పడిపోతుంది. బట్ 1 కిలోమీటర్ తర్వాత ఉన్న రోబోట్స్ అన్ని ఒక్కసారిగా ఆ సిటీ పైన అటాక్ చేయడంతో ఆ సిటీనే ఇప్పుడు వాటి చేతుల్లో ఉంది. మళ్ళీ ఆ ఈఎంపీని యాక్టివేట్ చేయొచ్చు కదా బ్రో అంటే, ఎందుకో నాకు కూడా తెలియదు, వన్స్ దాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ చేయలేము అని చెప్తారు. ఇప్పుడు మనోళ్ళ ప్రయాణం ఎక్కడికంటే ఇక్కడి నుంచి బోస్టన్ అనే ప్లేస్ కి వెళ్ళిపోదాం అనుకుంటారు. బోస్టన్కే ఎందుకంటే అక్కడికే ప్రతి వారం షిప్స్ వచ్చి 1 ఇయర్ కన్నా తక్కువ ఉన్న బేబీస్ ని అలాగే వాళ్ళ పేరెంట్స్ ని చైనా కన్నా కొరియా కన్నా మైగ్రేట్ చేస్తారు. మన హీరోయిన్ కే ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఫ్యామిలీస్ ని పిలుచుకెళ్తున్నారంట. బట్ ఇప్పుడున్న ఆహార కొరత వల్ల ఓన్లీ బేబీస్ ని అలాగే వాళ్ళ మదర్స్ ని మాత్రమే అంట, వాళ్ళ ఫాదర్స్ ని కాదంట. అంటే వీళ్ళు ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా మన హీరోయిన్ ని అలాగే బేబీని పిలుచుకుంటారే తప్ప శామ్ ని కాదంట. కానీ ఇక్కడ ఉన్న మంచి విషయం ఏంటంటే మన హీరోయిన్ కి డెలివరీ అయ్యేంత వరకు మన హీరోయిన్ ని ఇక్కడే ఉంచుకొని వాళ్ళు చూసుకుంటారని చెప్తారు. ఈ పక్క మన హీరో ఆ విషయాలేమీ తెలియక బోస్టన్ కు త్వరగా వెళ్లేందుకు ఏమైనా దారి ఉందా అని చెప్పి అక్కడున్న సోల్జర్ ని అడుగుతాడు. వాడికెందుకు అంత హెడ్ వెయిటో తెలియదు గానీ కొంచెం గర్వంగానే మాట్లాడతాడు. అయినప్పటికీ ఆ బోస్టన్ లో షిప్స్ వస్తున్నాయని అలాగే ఫ్యామిలీస్ ని తీసుకెళ్తున్నాయనే విషయాన్ని మన హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు. సరే మీ వల్ల మమ్మల్ని ఆ ప్లేస్ కి పిలుచుకెళ్లేదానికి అవుతుందా అంటే, అదంతా నాకు తెలీదు, కానీ నేను మాత్రం వాటి నుండి తప్పించుకోను అంటాడు. అర్థం చేసుకో బ్రో, నా గర్ల్ ఫ్రెండ్ వేరే ప్రెగ్నెంట్, నేనే నా ఫ్యామిలీని చూసుకోవాలని చెప్తే ఎవడికి ఫ్యామిలీ లేదు పోరా అని చెప్పేసి వాడు గమ్మున వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ చూపిస్తారు. మన హీరోయిన్ కి ఆ విషయాన్ని ఎలా చెప్పేది తెలియదు. సో డాక్టర్స్ నాకు ఇక్కడే డెలివరీ చేస్తానని చెప్పినారు, కొన్ని రోజుల దాకా మనం ఇక్కడే ఉండిపోదామే అంటుంది. ఓకే జార్జియా, దాని తర్వాత ఎలా అంటాడు. మనోడి భయం ఏంటంటే ఆ బాస్టన్ కు వెళ్లేందుకు ఒకే ఒక దారి అడవి గుండా మాత్రమే వెళ్ళాలా. ఆ అడవినే వాళ్ళు నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. దానికి అర్థం పేర్లోనే ఉంది. అక్కడ మనిషి సంచారమే ఉండదు కానీ రోబోట్స్ మాత్రం కేజీల లెక్కలో ఉంటాయి. అలాంటప్పుడు బేబీ పుట్టిన తర్వాత అంత దట్టమైన అడవిలో బేబీని సౌండ్ చేయనీయకుండా తీసుకెళ్లడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. అప్పుడే మన హీరోయిన్ ఓన్లీ మదర్స్ ని బేబీస్ ని మాత్రమే తీసుకెళ్తున్నారు, ఫాదర్స్ ని తీసుకెళ్లరు అనే విషయాన్నే చెప్తుంది. ఇదంతా రూమర్సే గానీ వీళ్ళనే పిలుచుకెళ్తారు వీళ్ళని పిలుచుకెళ్లరు అనే విషయాన్ని ఎవరు ఎగ్జాక్ట్ గా చెప్పరు, ఎందుకంటే ఎవరు వెళ్ళలేదు కాబట్టి. సో అక్కడికి వెళ్తేనే తెలుస్తుందని మనోడు ఇంకెవరైనా హెల్ప్ అడుగుదామని వెళ్తే వాళ్ళంతా అక్కడ నైట్ ఫైట్ చేస్తా అంటారు. వాళ్ళలో తెల్లారి మాట్లాడిన వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే వాడు మనోళ్ళని సేఫ్ గా బోస్టన్ కి పిలుచుకెళ్తా అంటాడు. కానీ మన హీరో వాడితో గొడవపడి గెలిస్తే మాత్రమే పిలుచుకెళ్తా అని చెప్పేసరికి మనోడు కొంచెం గొడవ పడేదానికి రెడీ అయినట్టు చూపిస్తారు. అక్కడ సీన్ కట్ చేసి నెక్స్ట్ డే క్యాంప్ లో చూపిస్తారు. నిన్న రాత్రి జరిగిన గొడవలో మన హీరో పిలుచుకెళ్తాను అన్న వాడి తల పగలకొట్టి వాడి కన్నే గుడ్డి అయిపోయేలా కొట్టినాడంటే చూడండా. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు మనోళ్ళను ఉండనిస్తారా అంటే ఉండనివ్వరు. చూడుమా, ఏ రోబోట్ ఎప్పుడు ఎలా వచ్చి ఎక్కడ దాడి చేస్తుందో తెలియక ఉన్న లిమిటెడ్ ఫుడ్ లిమిటెడ్ సోల్జర్స్ తో నేనే తనకలాడుతుంటే మీరు బయట నుంచి వచ్చి మా వాళ్ళనే కొడతారా? మీకు గంట టైం ఇస్తామా, ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోండా అంటాడు. కానీ సార్ నేను ప్రెగ్నెంట్ అంటే, మంచిదమ్మా నువ్వు బయటికి వెళ్ళి ఏమైనా చేసుకొని చెప్పి పంపించేస్తాడు. ఎట్లో వీళ్ళు బయటికి వెళ్ళక ముందే ఆ డాక్టర్ పరిగెత్తుకుంటా వచ్చి కొన్ని పెయిన్ కిల్లర్స్ ని అలాగే గ్లౌసెస్ ని ఇచ్చి, చూడు జార్జియా, ముందు కాలంలో డాక్టర్స్ లేకపోయినా లేడీస్ వాళ్ళకే వాళ్ళు డెలివరీ చేసుకునే వాళ్ళు, నువ్వేం బాధపడద్దు, అదే ఈజీగానే అయిపోతుంది అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి పంపిస్తుంది. మనోడు అడుక్కుంటే తప్ప వాళ్ళ గన్స్ వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు. ఎంతైనా మన హీరోయిన్ కి శామ్ పైన కొంచెం కోపం ఉండనే ఉంటుంది. ఇంకో కోపంలో 2 ఏట్లు వేసి మళ్ళీ నార్మల్ గానే వెళ్తుంది. దీన్నే లవ్ అంటారేమో. ఎక్కడ చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్ బాయ్స్ కాలేజే చదివిన నాలాంటోళ్ళకి ఇలాంటివంతా ఏడ తెలుస్తుందిలేండా. అదే టైంకి జోరుగా వర్షం పడ్డంతో క్యాంప్ వేసుకునే కూడా కాదు. సో ఒక రాయి వెనకాల దాక్కుంటారు. కాసేపటికి వర్షం ఆగిపోవడంతో మళ్ళీ నడక స్టార్ట్ చేస్తారు. ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ లో క్యాంప్ వేసుకుందాం అనుకుంటే దూరంలో ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. ఎలాగో ఆ ఇంట్లో ఎవరు లేదు కాబట్టి వీళ్ళిద్దరూ ఈ రోజు నైట్ కి మాత్రం అక్కడే స్టే చేద్దాం అనుకుంటారు. అట్లీస్ట్ మన హీరోయిన్ కన్నా బెడ్ తెద్దాం అనుకుంటే అప్పుడే ఒక ఇన్స్టా కెమెరా కనిపిస్తుంది. ఇన్స్టా కెమెరా అంటే తెలిసిందే కదా, ఒక ఫోటో తీసిన వెంటనే దాని ఫోటో కాపీ వెంటనే వచ్చేస్తుంది. మనోడు తెలియక ఒక ఫోటో యూజ్ చేస్తాడు. ఇంకా ఒకే ఒక ఫోటో ఉండడంతో దాన్ని వాళ్ళ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి తీసుకుందామని పెట్టుకుంటాడు. ఇప్పుడు వీళ్ళున్న ప్లేస్ నుంచి బోస్టన్ కి వెళ్ళడానికి మొత్తం 2 దారులు ఉంది. ఒకటి చుట్టేసుకుని వెళ్ళడం, రెండోది స్ట్రైట్ గా వెళ్ళడం. దాన్నే నో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. ఆ దట్టమైన అడవిలోనే మనుషులుండరు, ఎక్కువ రోబోట్సే ఉంటాయి. ఫస్ట్ రూట్ ద్వారా చుట్టేసుకుని వెళ్తే అది సేఫ్ ప్లేసే, బట్ టైం టేకన్, దగ్గర 2 లేదా 3 వారాల పైన పడుతుంది. అది కూడా లాస్ట్ కి చేరిన తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న బోట్ ఎత్తుకుని వెళ్తేనే 2 to 3 వీక్స్. అక్కడ బోట్ దొరకకపోతే నెల పైన కూడా అవుతుంది. అదే స్ట్రైట్ రూట్ తీసుకుంటే జస్ట్ 2 to 3 డేస్ లోపే చేరిపోతారు. కానీ అడుగడుక్కి అపాయమే, దారి మొత్తం రిస్కీనే. ఎటు వెళ్దాం ఏం చేద్దామని ఆలోచించుకుని నెక్స్ట్ డే చూపిస్తారు.
అక్కడేమో మన హీరో ఒక మోటార్ బైక్ ని రెడీ చేస్తా ఉంటాడు. ఎందుకంటే ఆ నో మ్యాన్స్ ల్యాండ్ లో వెళ్ళడానికి, అంటే ఆ స్ట్రైట్ రూట్ లో వెళ్ళడానికి 2 days అవుతుంది కదా. బట్ అదే రూట్ లోనే ఒక బైక్ లో వెళ్తే జస్ట్ 1 day లోపే వెళ్ళిపోవచ్చు అంటాడు. కానీ ఈ బైక్ లో వెళ్తే ఖచ్చితంగా ఆ రోబోట్స్ కి వినిపిస్తుంది, అవి వచ్చి పట్టుకునేదానికి కూడా ఛాన్స్ ఉంది. అదే కొంచెం పాజిటివ్ గా ఆలోచిస్తే వీళ్ళెట్లో ఆ అడ్డంకులన్నీ దాటుకొని వెళ్ళిపోయినారే అనుకోండా, వీళ్ళ లైఫ్ మొత్తం ఖుషినే. చూడు జార్జియా, నన్ను నమ్మి నా మాట విని నాతో రా, నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటా అని చెప్పి పిలిచికెళ్తాడు. అలా కంటిన్యూస్ గా ఒక 2 hours దాకా ట్రావెల్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటారు. కానీ దూరంగా చూడండా వాడెవడో తొంగి చూస్తుంటాడు. మన హీరోయిన్ కూడా చూసేసరికి శామ్కి చెప్తుంది, చూసే వాడెవడో కాదు, వాడొక ఆండ్రాయిడ్ అంటే రోబోట్. వాడు ఒక్కసారిగా పరిగెత్తుకుని వచ్చేసరికి మనోళ్ళు ఎస్కేప్ అయిపోతారు. బట్ వాడు వెళ్ళి ఇంకో ఇద్దరిని పిలుచుకోసారి చూడండా, అప్పుడే మూవీనే వేడెక్కుతుంది. ఎట్లో ఒక నిలేపేస్తుంది. కానీ ఇద్దరు ముగ్గురైనారు, ముగ్గురు నలుగురైనారు, నలుగురు 5 మంది అయినారు. మధ్యలో ఒక డ్రోన్ వేరే ఫాలో చేస్తుంది. ఆ రోబోట్స్ వల్లే మనోళ్ళ స్పీడ్ పట్టుకోలేకపోయినా ఈ డ్రోన్సే వాళ్ళున్న ప్లేస్ ని వాటికి సిగ్నల్ ఇచ్చేలా ఉంది. వీళ్ళున్న సిచ్యువేషన్ కి 4 పక్కల నుంచి కాదు 8 పక్కల నుంచి అవి అటాక్ చేసేలా ఉంది. సో మన హీరోయిన్ ఒక మూలలో దింపేసి కింద ఒక నది ఉంది, అక్కడపై దాక్కో, నేను వాటన్నిటిని దిశ మళ్ళిచ్చేసి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. పాపం మన హీరోయిన్ వల్ల పరిగెత్తేకే కాలేదు, 9 months ప్రెగ్నెంట్, పెయిన్స్ వేరే, అవన్నిటిని ఓర్చుకుని ఒక రాయి కింద దాక్కుంటుంది. ఒక డ్రోన్ కి మన హీరోయిన్ కనిపించకపోవడంతో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక రోబో వచ్చి వెతుకుతా ఉంటే అదే టైంకి మన శామ్ ఏమో అరవడంతో మన హీరోయిన్ వెళ్ళి కాపాడదాం అనుకుంటుంది. కానీ వాడెవడో తుప్పల్లో నుంచి వచ్చి ఉష్ అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మన హీరో శామ్ ని పట్టేస్తున్నారు. ఇప్పుడు మన హీరోయిన్ కూడా బయటికి వెళ్ళింది అనుకోండా, తన్ని కూడా ఈజీగా పట్టేస్తారు. టెక్నికల్ గా వాడు మన హీరోయిన్ ని కాపాడినాడనే చెప్పొచ్చు. చూడుమ్మా, అవి ఇంతటితో ఆపవు, అవి నీకోసం కూడా వెతుక్కుని వస్తాయి, నా మాట విని నాతో రా, నీకు నేను హెల్ప్ చేస్తా అంటాడు. మన హీరోయిన్ కి వేరే పెయిన్స్ ఎక్కువైతుంది, అవి వేరే దగ్గరకు వచ్చే సౌండ్ వినిపిస్తుంది. వేరే దారి లేక మన శామ్ ని మళ్ళీ కాపాడుతాననే నమ్మకంతోనే వాడితోనే వెళ్తుంది. వాడి సూట్ చూడండా, అది స్వెటర్ లాను లేదు, అందుకని రెయిన్ కోట్ లాను లేదు. పబ్జీలో ఒక గడ్డి డ్రెస్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. ఆ అడవిలో అక్కడ ఎక్కడ తీసుకెళ్లి అక్కడున్న తుప్పల మధ్యలో ఒక డోర్ తీసి వాడు లోపలికి వెళ్లేదే కాక మన హీరోయిన్ కూడా లోపలికి పిలుచుకెళ్తాడు. అదేమో ఒక కంటైనర్ లా ఉంటుంది, దాని లోపల వాడే ఒక చిన్న ల్యాబ్ లాంటిది పెట్టుకుంటాడు. ఇంత దట్టమైన అడవిలో ఇంత పెద్ద కంటైనర్ ఒక్కటంటే ఒక్క రోబో కూడా కనిపించకుండా ఉంటుంది. ఒకవేళ నిజంగానే కనిపించలేదంటే అందరికన్నా వీడు కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉన్నాడనే కదా అర్థము. ఎవర్రా నువ్వు అడిగితే అప్పుడే మనకే తెలుస్తుంది, ఆ రోబోట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో వీడే మెయిన్ AI ప్రోగ్రామర్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఆ రోబోట్స్ ని ప్రోగ్రామ్ చేసిందే వీడంట. సో అవి ఎలా ఆలోచిస్తాయో వీడికి తెలుసు కాబట్టి ఫస్ట్ నుంచి ఈజీగా సర్వైవ్ అవుతా వచ్చింటాడు. సరే, ఈ ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకొని చెప్పి వాడు వెళ్ళి పనుకునేస్తాడు. కాసేపు తర్వాత మన హీరోయిన్ లేచిన వెంటనే శామ్ ని కాపాడాలా అంటుంది. చూడమ్మా, నా మాట విని నీ లైఫ్ ని నువ్వు కాపాడుకో. ఆ రోబోట్స్ అన్ని ముందులా లేదు, మనం ఎలాగైతే వాటిని హ్యాక్ చేస్తామో అవి కూడా మనల్ని హ్యాక్ చేయడం నేర్చుకున్నాయి అంటాడు. హ్యాకింగా? మనం హ్యూమన్స్ కదా, మనల్ని హ్యాక్ చేయలేరు కదా అంటే, హ్యాకింగ్ అంటే కోడింగ్ ద్వారా మాత్రమే కాదు, కన్నీళ్ళ ద్వారా కూడా చేయొచ్చు. అదే ఎమోషన్స్. ప్రేమ, బాధ, కోపం, అనురాగం, ఆప్యాయతలు ఇవేది రోబోట్స్కి లేదు. బట్ ఆ ఎమోషన్స్ ని యూజ్ చేసి మనుషుల్ని ఎలా అటాక్ చేయాలనే స్ట్రాటజీని అవి ఈజీగా అర్థం చేసుకున్నాయి అంటాడు. కావాలంటే ఇప్పటికీ శామ్ ని అవి చంపిండవు, కావాలనే వాని ప్రాణాలతోనే ఉంచుకొని నువ్వు వచ్చేదాకా వెయిట్ చేసి దాని తర్వాత మీ ఇద్దరిని చంపేస్తుంది అని చెప్తాడు. దీన్నే ఎమోషనల్ హ్యాకింగ్ అంటారు. ఇప్పటికే మించిపోలేదు, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు ఒక సూట్ ఇస్తా, ఈ సూట్ వేసుకుంటే ఏ రోబో కంటికి కనిపించవు అని చెప్తే, నాకు సూట్ వద్దు ఏమీ వద్దు, నాకు నా శామే కావాలని చెప్పేసరికి వేరే దారి లేక వాడు తనతో వచ్చేదానికి ఒప్పుకుంటాడు. ఆ రోబోట్స్ మనుషుల్ని బందీలుగా ఉంచుకున్న ప్లేస్కి వచ్చేస్తారు. మామూలుగా ఈ రోబోట్స్ మనం చూసినట్టు కలర్ గా చూడలేదు. మరి మనుషుల్ని ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే చుట్టూ ఉన్న హీట్ వేవ్స్, యూవీ రేస్, గామా రేస్ అవన్నిటిని గ్రహించి వాడు మనిషి అని చెప్పి పట్టుకుంటుంది. బట్ ఈ సూట్ వేసుకుంటే అవన్నిటిని రిఫ్లెక్ట్ చేయకుండా ఆపి ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లాగా పనిచేస్తుంది. అందుకని సౌండ్ చేసుకుంటా వెళ్తే ఈజీగా పట్టేస్తుంది. సో తను ఒక్కటే నిదానంగా వెళ్తుంది. వాడెందుకు రాలేదంటే అక్కడ ఉన్నది మొత్తం 2 సూట్లు, ఒకటి తనేసుకుంది, ఇంకోటి శామ్ కోసం. మధ్యలో వాడు వస్తే వాడికి సూట్ లేదు కదా, అందుకనే వాడు ఉండిపోయింటాడు. మన హీరోయిన్ కూడా భయపడుకుంటా నిదానంగా వస్తా ఉంటే అదేదో ఒక రోబోట్ మన హీరోయిన్ చూసి చూడనట్టు వెళ్ళిపోతుంది. వాటికి కళ్ళు దొబ్బిండొచ్చు, కానీ చెవులు బాగా వినిపిస్తుంది కదా. ప్రతి చిన్న సౌండ్ ని అబ్జర్వ్ చేసి మన హీరోయిన్ వెనకాలే వస్తూ ఉంటుంది. ఎట్లో అటు ఇటు వెళ్లి హీరో ఉన్న ప్లేస్కి వచ్చేస్తుంది. పాపం శామ్ కాళ్ళు మొత్తం చట్నీ చేసేస్తుంటాయి. దీనికి బోనస్ గా పక్కనున్న వాడు అరవడంతో మళ్ళీ ఆ రోబోట్ వస్తుంది.
మన హీరోయినే వాటి కంటికి కనిపించదు కదా, సో మన హీరోకి ఏ కాలైతే తగిలిందో మళ్ళీ ఆ కాలుకే డబుల్ డ్యామేజ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఆ రోబోట్ వెళ్ళిన మరుక్షణమే మన హీరోయిన్ శామ్ ని బయటికి తెచ్చేస్తుంది. కానీ పక్కనున్న షింటాగాడు ఓ అని అరవడంతో ఆ రోబోట్స్ అని మన హీరోయిన్ పక్కకే వస్తూ ఉంటుంది. కరెక్ట్ టైంకి వాడు వచ్చి ఉన్న రోబోట్స్ అన్నింటినీ చంపేసి వీళ్ళిద్దరిని సేఫ్ గా కంటైనర్ లోకి పిలుచుకుని వెళ్ళిన తర్వాత కంటైనర్ ని మూవ్ చేస్తాడు. నిజానికి అదొక ట్రక్ అనమాట. అదే టైంకి మన హీరోయిన్ కి పెయిన్స్ రావడంతో ఆ నొప్పికి భయంకరంగా ఏడుస్తా ఉంటే అక్కడ సీన్ కట్ చేసి ఒక హాస్పిటల్ బెడ్ లో నిదానంగా లేస్తుంది. చూస్తే శామ్ పక్కనే ఉంటాడు. అదే కాకుండా మన హీరోయిన్ కి చిన్న బేబీ బాయ్ పుట్టింటాడు. ఇదేం ప్లేస్ అని అడిగితే బోస్టన్ అంటుంది. ఈ ప్లేస్కే మనోళ్ళు రావాలనుకున్నది. ఎలాగో వాడే సేఫ్ గా ట్రక్ లో తీసుకొచ్చింటాడు. కానీ చెకింగ్ చేసేటప్పుడు మన హీరోయిన్ సిచ్యువేషన్ చూసి వాళ్ళ ముగ్గుని చెక్ చేయకుండానే లోపలికి పంపింటారు. చూడు జార్జియా, కాసేపు తర్వాత మా ఆఫీసర్స్ వస్తారు, ఏమనుకోకుండా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఎలా వచ్చినావు అనే డీటెయిల్స్ చెప్తే చాలు అని చెప్పి వెళ్ళిపోతుంది. శామ్ కి బాబునిస్తే ముద్దాడుతా ఉంటాడు. కానీ ఇక్కడ బాధ కలిగించే విషయం ఏంటంటే పాపం మనోడి 2 కాళ్ళు లేపేసుంటారు. మనోడు తప్పించుకోకూడదు అనే దానికోసం ఆ రోబోట్సే కాలు ఇంచేసి ఉంటుంది. అందుకని ఇంత దారుణంగా చేసి ఉంటుందని ఎవరూ ఊహించుండరు. దీనికంతా బాధపడదు జార్జియా. వన్స్ మనం కొరియాకు వెళ్ళిన తర్వాత అక్కడున్న రోబో లెగ్స్ ఎత్తి నాకు పెట్టుకుంటా, అప్పుడు నేను నడుస్తా కదా అని చెప్పి మనోడు కొంచెం పాజిటివ్ గా ఫీల్ అయ్యి తన్ని హ్యాపీగా ఉండేలా చేస్తాడు. అప్పుడే ఆ బుడ్డోడికి ఫారెస్ట్ అని పేరు పెడతారు. ఎందుకంటే వాళ్ళు 3/4 భాగం వనవాసంలోనే కదా ఉన్నారు. దాని తర్వాత ఒక ఆఫీసర్ వచ్చి ఒక్కో క్వశ్చన్ గా వేస్తా ఉంటాడు. మన హీరోయిన్ కూడా చెప్పుకుంటా వస్తుంది. లాస్ట్ లో మిమ్మల్ని ఒకటి తీసుకొచ్చినాడు కదా, వాడెవడు అడిగితే వాడి పేరు ఆర్థర్ అంటుంది. పేరు ఓకే, వాడిని మీరు ఎక్కడ ఎలా మీట్ అయినారు అని అడిగితే ఇంకా జరిగిండే విషయాలన్నీ చెప్తుంది. కానీ వాళ్ళకి అర్థం కాని ఒకే ఒక విషయం ఏంటంటే ఆ సూట్. ఒక సూట్ వేసుకుని రోబోట్స్ కంటికి కనిపించకుండా వెళ్లే టెక్నాలజీ ఇప్పటిదాకా ఎవ్వరూ కనిపెట్టలేదు అంటాడు. ఇప్పుడే మన హీరోయిన్ బాగా ఆలోచిస్తే అర్థమైతుంది ఆ ఆర్థర్ గాడు మనిషి కాదు, రేకు డబ్బా అయిన రోబోట్ అని. అయ్యోయ్యో, ఏం నేచురల్ యాక్టింగో వాడి ఫస్ట్ నుంచి. హ్యాకింగ్ అనేసి మన హీరోయినే ఎమోషనల్ హ్యాక్ చేసి వాడు ఈజీగా లోపలికి వచ్చేస్తున్నాడు. అలా అయితే అక్కడ పనుకోండే దేవుడిని వెళ్ళి చూస్తే వచ్చిన నర్స్ ని చంపేసి వెళ్ళిపోయింటాడు. ఒక్కసారిగా పవర్ కట్ అయి బయటంతా చావు కేకలు వినిపిస్తుంది. అంటే ఆ రోబోట్స్ ఈ బాస్టన్ ప్లేస్ మొత్తాన్ని చుట్టుముట్టేసింది అని అర్థం. ఆ రోబోట్స్ అంతా ప్లాన్ చేసి ఈ ప్లేస్కే ఎందుకు వచ్చిందంటే ఈ ప్లేస్ లో ఉన్న ఈఎంపీ అంత పెద్దది, అలాగే దానికి ఉన్న రేడియస్ అంత పెద్దదన్నమాట. వన్స్ దాన్ని డిజేబుల్ చేస్తే ఈ ప్లేస్ ని ఆక్రమించేదే కాకుండా వీళ్ళు ఇక్కడి నుంచి కొరియాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కదా, అట్లా ఇవి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆక్రమించేద్దాం అనుకుంటుంది. ఈ విషయం అర్థం చేసుకున్న మన హీరోయిన్ అవి డీయాక్టివేట్ చేసే లోపే మన హీరోయిన్ యాక్టివేట్ చేసిందే అనుకుంటా ఈ చుట్టుపక్కల ఉన్న రోబోట్స్ అన్ని చచ్చిపోతుంది. ఎట్లో దండయాత్ర అనుకుని 90% రోబోట్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ ఛాన్స్ వదిలేసే వేరే ఛాన్స్ దొరకదని చెప్పి ఆ బుడ్డోని ఎత్తుకొని తొందరగా వెళ్తుంది. ఎలాగో అన్ని గేట్స్ తీయేసి ఇంకొక గేట్ తీయేసి ఆ ఈఎంపీ మిషన్ కి దగ్గర అయిపోతుంది అనగా అప్పుడే ఆ నటనా నాయకుడు ఆర్థర్ వస్తాడు. మెంటల్ నా కుండేగాడు లైవ్ పర్ఫార్మెన్స్ చేసి మరీ వస్తాడు. మామూలుగా ఒక్కో రోబోట్ ఒక్కో పర్పస్ కోసం తయారు చేసినట్లయితే వీళ్ళలాంటి రోబోట్స్ మాత్రం కేవలం ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే తయారు చేయబడింది. అందుకేనేమో దొర మన హీరోయిన్ ని అంత ఈజీగా మ్యానిపులేట్ చేసినాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికి వస్తా అంటే తన గన్లో ఉండే బుల్లెట్స్ అన్ని వాడి ముఖంలోనే దింపేస్తుంది. లాస్ట్ లో ఒక ఫైనల్ షాట్ వేస్తేనే వాడు శాంతిస్తాడు. ఆ సౌండ్ విని బేబీ ఏడవడంతో బేబీ సౌండ్ విన్న మిగిలిన రోబోట్స్ అన్ని వచ్చేస్తుంది. ఓ పక్క రోబోట్స్ తోసుకొస్తుంది, కొంచెం దగ్గరలోనే ఆ ఈఎంపీ మిషన్ కూడా ఉంది. ఎంతో కష్టంగా ఆ డోర్ ని కాళ్ళతో హోల్డ్ చేసుకుని ఆ ఈఎంపీ మిషన్ ని యాక్టివేట్ చేస్తుంది. దాని తర్వాత ఏం జరిగింటుందో మీకే తెలుసు అనుకుంటా. అక్కడ బ్లాక్అవుట్ అయ్యి మన హీరో, హీరోయిన్ అలాగే బేబీని చూపిస్తారు. మన హీరో ఈ మూమెంట్ కోసమే ఇన్స్టా కెమెరా ఎత్తుకుంటాడు కదా, సో వాడి కోరిక మేరకే మన హీరోయిన్ ఫోటో తీస్తుంది. ఈ పక్క చూస్తే కొరియాకు వెళ్లే షిప్ చాలాసేపు వెయిట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతాంటే లాస్ట్ మూమెంట్ లో మనోళ్ళు వస్తారు. ఫస్ట్ వాళ్ళు ముగ్గురు మనుషులని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మాట్లాడాకే వదులుతారు. మేడం, మీ రూల్స్ నాకు తెలుసు, ఓన్లీ మదర్స్ ని బేబీస్ ని మాత్రమే తీసుకెళ్తారు, దయచేసి నా హస్బెండ్ ని కూడా తీసుకెళ్తారా, నేనే నా హస్బెండ్ ని చూసుకుంటానని చెప్తా అంటే ఇక్కడ సార్ చూడండి ఇంకో ట్విస్ట్. మన హీరో ఏమనుకున్నాడు, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తారేమో అనుకున్నాడు. మన హీరోయిన్ ఏమనుకునింది, మదర్స్ ని బేబీస్ ని మాత్రమే తీసుకెళ్తారేమో అనుకునింది. కానీ వాళ్ళు చెప్పేదేమో తెలుసా, ఓన్లీ బేబీస్ ని మాత్రమే తీసుకెళ్తారంట. మీరే ఊహించుకోండా, ఈ చిన్న పాప కోసం వాళ్ళు ఒక యుద్ధాన్ని జయించినారని చెప్పొచ్చు. అలాంటిది చివరికి ఆ పాప వీళ్ళతో ఉండదు అని తెలిస్తే ఆ తల్లి మనసు ఎంత గాయపడుతుంది. అందుకని వీళ్ళ స్వార్థం కోసం ఆ పాపను వీళ్ళతోనే ఉంచుకోలేరు. ఆల్రెడీ కొరియాలో పాపులేషన్ ఫుల్గా ఉందంట. ఇప్పుడు మన హీరోయిన్ వస్తే తనకు జాబ్ ఇవ్వాలా, ఒక ఇల్లు ఇవ్వాలా, మన హీరోకో డాక్టర్ ఉండాలా. అదే మీ పాప అయితే సింపుల్, ఎవరో ఒకరు దత్తకు తీసుకుంటారు, వాళ్ళు పెంచుకుంటారు అని చెప్తుంది. మనోళ్ళు కూడా వాడి భవిష్యత్తు కోసం ఆ పాపను ఇచ్చేస్తాను అని చెప్తారు. ఇంకా ఫామ్ ఫిల్ చేసేటప్పుడే ఆ పాప పైన ఎంత ప్రేమ ఉందని మన హీరోయిన్ వెనక రాసా వస్తుంది. ఈ టెక్నాలజీ, రోబోట్, ఈ దరిద్రాలు ఏవి ఉండకపోతే ఆ పిల్లోని వీళ్ళు ఎంత ప్రేమగా పెంచుతారనేది విజువల్ గానే చూపిస్తారు.
ఇంకా బాబునిచ్చి పంపించేసిన తర్వాత ఆ మెమరీస్ లో మన హీరో హీరోయిన్ బదులు ఇంకో కొరియన్ పేరెంట్స్ ఎవరో ఉన్నట్టు చూపిస్తారు. దాని తర్వాత కొన్ని రోజులకే మన హీరో కూడా చనిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరి గుర్తుగా ఉండేది ఆ ఒక్క ఫోటో మాత్రమే. అక్కడి నుంచి తను ఇంకో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసినట్టు చూపించి మూవీ ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ మూవీ చూసిన తర్వాత కూడా రోబోట్స్ కావాలంటే ఈ ఎమోజీ పెట్టండి. టెక్నాలజీ అనేది అవసరమే, బట్ ఒక సర్టెన్ లిమిట్ లో ఉంటే మనకే మంచిది అని చెప్తే ఈ ఎమోజీ కమెంట్ చేయండి. లాస్ట్ ఒక 2 to 3 వీక్స్ నుంచి హర్రర్ మూవీస్ కావాలని తెగ కమెంట్స్ వస్తున్నాయి. చాలా మంది చూడ్డానికి భయపడుతున్నారేమో అనుకుని నేను అవాయిడ్ చేసి, కానీ మీరు చూస్తారని చెప్తే నేను ఖచ్చితంగా చేస్తా. అందుకని నెక్స్ట్ ఏమో అనుకున్నారు, నెక్స్ట్ స్పెక్ట్రల్ అని ఒక సూపర్ సైఫై మూవీ ఉంది. అది చేసిన తర్వాత కావాలంటే హర్రర్ మూవీ ఏదైనా చేద్దాం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఓకే గైస్, ఇంకో మూవీలో త్వరలోనే కలుద్దాం.